హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు గొర్రెలన్నీ మొత్తం అన్ని లోపల తోలుతున్నాను. ఎందుకంటే గాడిదని 10 నిమిషాలు బయటకు వదిలేయాలా. సాయంత్రం అప్పుడు ఒకసారన్నా, రోజుకి ఒకసారన్నా వదలాలా. సాయంత్రం అప్పుడే ఒకసారి వదలాలా 10 నిమిషాలు. ఎందుకంటే పెద్ద జీవం కాబట్టి ఆ దొడ్లోనే ఉంటే కాలు పట్టకపోతాయి. అందుకని గాడిదని ఒకసారి 10 నిమిషాలు బయటకు వదిలేస్తాను సాయంత్రం అప్పుడు. చూడండి, మనము జీవాలు బయటనే ఉండిచ్చి గాడిదని వదిలేసినామంటే కన్నా జీవాలను తన్నేస్తుంది. గొర్రెలను వెనక్కేసి కాలేసి తన్నేస్తుంది. ఆ విధంగా తంతే జీవాలు చనిపోతాయి. కొన్ని కడుపుతో కూడా ఉన్నాయి. అందుకు నేనైతే ముందుగానే లోపలికి వేసి పెడతాను. ఎందుకంటే మన సేఫ్టీ. గాడిద ఎందుకంటే జీవాలలో పరిగెత్తిందంటే జీవాలు కూడా చనిపోతాయి. ఈ విధంగా ఉండదు ప్రజెంట్ అయితే. ఇది బయటకు వదిలేస్తానని తెలుసు దానికి ఆల్రెడీ. ఎందుకంటే రోజు 10 నిమిషాలు బయటకు వదిలేస్తాను సాయంత్రం అప్పుడు. అందుకు ఇప్పుడు వదలమని ఇప్పుడు ఆ దగ్గరకు వస్తుంది. చూడండి ఏ విధంగా పోతున్నదో. చూడు, కాలు ఏ విధంగా అనిపోతున్నదో. ఆ విధంగా అనిపోతుంది. అది మన గుర్రం మాదిరి వేగంగా పరిగెత్తుంది. మరి అంటే గుర్రం అంటే గుర్రంగా ఫాస్ట్ పరిగెత్తుంది. దాని కడుకు కొంచెం తక్కువ పరిగెత్తుంది. చూడండి ఏ విధంగా వస్తున్నది ఒకసారి. ఇది పెద్దగాడిది. చూడండి ఏ విధంగా పరిగెత్తున్నదో. అంత స్పీడ్ పరిగెత్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది గాడిదైతే. మాకైతే ఈరోజు అయితే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒకటే చలి. ఎండ అయితే కాయడం లేదు. గాలి చూడండి ఏ విధంగా తోలుతున్నదో. అక్కడ జెండా చూడండి ఏ విధంగా ఊగుతున్నదో. గాలి బాగా బిసగా తోలుతున్నది. ఎందుకంటే చలిగాలి ఎక్కువ వస్తున్నది. మాకైతే ఎండ అయితే ఈరోజు అయితే ఏం లేదు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎండ అయితే ఏం లేదు. అందువలన చలి ఎక్కువ ఉండదు. కొద్దిగా చినుకులు పడుతున్నాయి. ఈ విధంగా చలి ఎక్కువ వస్తున్నది. కోయట్లో చలి పుట్టిందంటే కన్నా మరి అట్టా ఆశామాషిగా పుట్టదు. భయంకరంగా చలిగాలి తోలుతుంది. చూడండి ఏ విధంగా ఉండదు. మాకైతే ప్రజెంట్ అయితే 2 సొక్కాలు వేసుకున్నా కూడా చలి ఆగదు. అంత చలి పుడుతుంది. ఏమంటే మనం వచ్చినాము ఇక్కడ పని చేసుకోవాలా పోవాలా అనేది మన కష్టాలు బట్టి ఈ విధంగా ఉంటాం కాబట్టి 10 రూపాయలు లెక్క సంపాదాలనేది ఇంత కష్టం చేస్తాము. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేశాలకు పోయి మీకేం రానైనా 10 రూపాయలు లెక్క సంపాదించుకొని వచ్చారు అని చెప్పి. ఇక్కడ ఎంత కష్టం పడేది ఎవరికి తెలీదు. చాలా కష్టాల్లో పడాలి ఇక్కడ. చూడండి ఎంత వరకు ఉన్నాయి ఆ జీవాలు. ఈ జీవాలన్నింటినీ మొత్తం చూసుకోవాలా. ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది చూసుకోవాలా. ప్రజెంట్ అయితే మా కాడైతే 2 ఉండారు. ఇంకా నాతో కాకంగా 2 ఉండారు తెలుగు వాళ్ళు. ఒకే ఊరు వాళ్ళం ఉండాము ఇన్నే. ఫస్ట్ నేను వచ్చినా మళ్ళీ తర్వాత మా వాళ్ళని ఇద్దరిని పిలుచుకున్నా నా కాడికి. ఎందుకంటే వీడు కోయేటోడు చాలా మంచోడు. అందుకని మా వాళ్ళని ఇద్దరినే తీసుకున్నా నా కాడికి. జీతాలు ఇవ్వడం కానీ చేయడం కానీ తిండి వరకు అయితే ఈయన కాడైతే ఇబ్బంది ఏమి ఉండదు. బాగా చూసుకుంటాడు. మీరు అంత తింటారే ఇంత తింటారా అనేది ఏమి ఉండదు. బాగా చూసుకుంటాడు వీడు. ఎంతవరకైనా తీసుకొచ్చి వేస్తూనే ఉంటాడు. డైలీ చికెన్ తీసుకొచ్చి వేస్తాడు. 10-15 కోళ్ళు వేస్తాడు వారానికి. ఆ విధంగా తీసుకొచ్చి వేస్తాడు. అందుకని వీడు మంచోడు కాబట్టి ఇక్కడ పని చేయగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, కోయట్లో మేక జీవాలు కానీ గొర్రెలు కానీ ఏ విధంగా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి. ఏ విధంగా చూసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా వీడియోలలో ఏ విధంగా చూసుకోవాలి, ఎలా సూదులు వేసుకోవాలి కోయట్లో అన్ని జీవాల గురించి కూడా వీడియోలు పెట్టున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒకసారి. ఎలా చూసుకోవాలనేది కూడా మీకు కూడా క్లారిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా చూసుకోవాలి కోయట్లో. నేను వచ్చేసి ఇప్పుడు 4 ఏళ్ళు కావచ్చు అన్నది. వచ్చిన కాడి నుంచి నేనైతే ఇదే పని చేస్తాను కోయట్లో. జీవాల కాడనే ఉన్నాను. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.